మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతో పాటు ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. నారా లోకేష్ పార్టీలో ప్రమోషన్ పొంది జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏపీలో కొత్తగా పలువురికి పార్టీ పదవులు లభించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మళ్లీ స్టార్ట్ అయింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మనుగడ తెలంగాణలో మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఏదో తెలంగాణ నుండి నామ్కే వాస్తేగా 2-3కి పార్టీ కమిటీల్లో అధిష్టానం స్థానం కల్పించింది. మరి ముందు నుంచి పార్టీ వెంట నడుస్తున్న క్యాడర్ పరిస్థితి ఏంటన్నది అంతుపట్టకుండా తయారైంది. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గంలో ఇంతకాలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు తిరిగి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గంలో కేవలం 3 తెలంగాణ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దీంతో పార్టీ నేతలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే టీడీపీ జాతీయ కమిటీతో పాటు ఏపీ కమిటీని కూడా ప్రకటించింది. కానీ తెలంగాణ టీడీపీ కమిటీ జోలికి రాలేదు. దీంతో మరోసారి తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతో పాటు ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కమిటీని విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ టీడీపీ కమిటీలో స్థానం దక్కించుకున్న నేతలు సంతోషంలో ఉంటే తెలంగాణకు సంబంధించిన నేతలు మాత్రం తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారట. తెలంగాణకు సంబంధించి కమిటీని ప్రకటించకపోవడంతో నేతలు అసంతృప్తికి లోనవుతున్నారట. 2023 ఎన్నికల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. రాష్ట్ర కమిటీ భర్తీ చేయాలని తెలంగాణకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని ఎంతలా కోరుతున్నా అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏ దిశగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. దీనిపై టీటీడీపీ కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారట. తాజా కమిటీల ప్రకటన సందర్భంగా తెలంగాణ విషయమై అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం జరిగే అవకాశం లేదని అంటున్నారు. చాలా కాలం నుంచి రాష్ట్ర కమిటీ కోసం డిమాండ్ వినిపిస్తున్నా అధిష్టానం ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ క్యాడర్ తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని నిట్టూరుస్తున్నారట. తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు టీటీడీపీ క్యాడర్ మద్దతు కోసం వెంపర్లాడుతున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్ర విభజన తరువాత నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోయినా క్యాడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉందని గతంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఎన్నికల తరువాత పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాన్ని వదిలేసిందని అంటున్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో టీడీపీ క్యాడర్ సొంతంగా పోరాడి అక్కడక్కడ విజయాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ను పలుమార్లు కలిసిన టీటీడీపీ నేతలు తమ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాలని విన్నవిస్తున్నా హైకమాండ్ మాత్రం ఎందుకనో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన కార్యవర్గంలో కేవలం 3 తెలంగాణ నేతలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులను పొలిట్ బ్యూరోలోకి తీసుకోగా నన్నూరి నర్సిరెడ్డిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. మరి ఇంతకాలం పార్టీ జెండా పట్టుకుని నడుస్తున్న క్యాడర్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.